శ్రీరామ్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. దీనినే ముక్కోటి ఏకాదశి, పుత్రద ఏకాదశి కూడా అంటారు. ఇది పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. అందరికీ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనే పేర్లు ఎలా వచ్చిందో తెలుసు. కానీ పుత్రద ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం. దీనిని స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పాడు. పూర్వం భద్రావతిపురంలో సుకేతుమానుడనే రాజు పరిపాలన చేస్తుండేవారు. ఆయనకి శైబ్య అనే పేరు గల రాణి ఉండేది. ఆ జంటకి పుత్రులు లేకపోవడం వలన రాజుగారు, రాణిగారు ఇద్దరూ దుఃఖంతో జీవితాన్ని గడిపారు. పుత్రులు లేనందున పితృకార్యాలకి కూడా దూరంగా ఉండవలసి వచ్చింది. పుత్రుడు లేకపోతే దేవరుణం, పితృరుణం, జీవరుణం తీర్చుకోవడం అసాధ్యం. పుణ్యరాశి లేనిదే, విష్ణుభక్తి లేనిదే ఎవ్వడునూ పుత్రులను జ్ఞానాన్ని గాని పొందలేడు. ఈ రీతిగా నిర్ణయించిన వాడై రాజు రహస్యంగా గుర్రంపై అడవికి వెళ్ళాడు. ఆ రాజు ఆ అడవంతా తిరగనారంభించాడు. ఈ విధంగా అన్ని దిక్కుల్లో తిరుగుతూ ఉండగా మధ్యాహ్న వేళకు అతడు తీవ్రమైన దప్పికకు గురయ్యాడు. పూజల ద్వారా, యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నులను చేసినప్పటికీ, ప్రజలను కన్నబిడ్డల వలె పోషించకనప్పటికీ, భోజన దక్షిణలో బ్రాహ్మణులను సంతృప్తిపరచనప్పటికీ తాను ఈరోజు ఇట్లు కష్టములు పాలైనట్లు రాజు భావించాడు. ఈ విధంగా ఆలోచిస్తూ అటు ఇటు తిరగసాగాడు. అకస్మాత్తుగా అతనికి కలువలతో నిండిన మానస సరోవరంలాగా ఉన్నట్టి ఒక సరోవరం కనిపించింది. హంసలు, చక్రవాకాలు, చకోరాలు ఆ సరోవరంలో విహరిస్తున్నాయి. కొందరు మునులు ఆ సరోవరమంతటా వేదమంత్రాలను ఉచ్చరించడం చూసిన ఆ రాజు గుర్రం మీద నుండి దిగి వారిలో ప్రతి ఒక్కరికి నమస్కరించాడు. రాజు యొక్క నడవిడకకు ప్రసన్నులైన ఆ మునులు అతనితో, రాజా, మేము మీ పట్ల ప్రసన్నులమైనాము, ఏదైనా వరము కోరుకో అని అన్నారు. అప్పుడు ఆ రాజు వారిని గురించి ప్రశ్నించాడు. వారందరూ ఎందుకు ఈ సరోవరంలో ఉన్నారు అని అడిగారు. ఈ ప్రశ్నకు బదులుగా మునులు అతనితో, రాజా, మేము విశ్వేదేవలము, స్నానం చేయడానికి ఇక్కడకు వచ్చాము. ఈరోజు పవిత్రమైన పుత్రద ఏకాదశి. పుత్రవాంఛితుడైన వ్యక్తి ఈ వ్రతాన్ని పాటిస్తే నిశ్చయంగా అతనికి పుత్రోదయం కలుగుతుంది అని అన్నారు. పుత్రప్రాప్తికై తానింతవరకు ఎన్నో ప్రయత్నించినానని, కానీ నేటి వరకు ఏదీ కూడా సఫలం కాలేదని రాజు అన్నాడు. తన పట్ల మునులందరూ ప్రసన్నులైనారు కనుక తనకొక పుత్రుణ్ణి ప్రసాదించమని రాజు వారిని అర్థించారు. అప్పుడు వారు అతనితో, రాజా, ఈరోజు పుత్రద ఏకాదశి, ఈ వ్రతాన్ని శ్రద్ధతో పాటించు. భగవత్ కరుణతోనూ మా ఆశీర్వాదంతోనూ నీకు పుత్రుడు ఉదయిస్తాడు అని దీవించారు. మునుల ఆదేశానుసారం రాజు పరమ మంగళకరమైన పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. మర్నాడు ఉపవాసం పూర్తి చేసి పారణ కావించి మునులకు పదే పదే వందనం చేసి తన పురానికి వెళ్ళిపోయాడు. కాలక్రమంలో శైబ్య రాణిగారు గర్భవతి అయ్యారు. మునుల ఆశీర్వాదం వలన, పుత్రద ఏకాదశి వ్రత పాలన ప్రభావం వలన రాజుకు తేజోమయమైన పుత్రుడు ఉదయించాడు. తరువాతి రోజు ఆనందంతో రాజ్యపాలన చేశాడు. అతను పితృదేవతలు కూడా సంతృప్తి చెందారు. ధర్మరాజా, ఈ పుత్రద ఏకాదశి వ్రతం చేయడం ద్వారా మనిషి పుత్రుణ్ణి బడిసి స్వర్గాది లోకాలను కూడా పొందుతాడు అని శ్రీకృష్ణుడు అన్నారు. ఈ ఏకాదశి మహిమ వినినవాడు, కీర్తించినవాడు నిక్కముగా అశ్వమేధ యజ్ఞాన్ని ఫలాన్ని పొందుతాడు. జై శ్రీరామ్.